కాటుకు పరిణిలో అమోఘ జీవులు అగరగర గరగర తిరుగుతున్నాయో నోరు లేని రామోఘ జీవులు కాటుకు పరిణిలో చూచాడు మహానుభావుడు ఆకృష్టమైన కోపం వచ్చింది. శివుడు కోపం వస్తే అంత ఇంత కాదు, శాంతం వస్తే చాలా శాంతంగా ఉంటాడు. చిన్న బిడ్డతో సమానం శివుడు. కోపం వస్తే ఆయన హించిన వాడు లేరు. శిఖం అంటారు దాన్ని, శిఖం. ఆకృష్టమైన కోపం వచ్చింది శివుడు. అక్షరాలా జగత్తుకి ముందు పుట్టిన జగన్మాత అనుకున్నా, లోకానికి ముందు పుట్టిన లోకమాత అనుకున్నా, ఆదికి ముందు పుట్టిన ఆదిశక్తి అనుకున్నా పార్వతి. నన్ను అర్థం చేసుకోలేక, నా మహిమను ఎరుంగలేక, రెండు గండు చీమలు బట్టి కాళీ కాటుకు పరిడులు వేచి మూత వేచి పైటి చెంగులో జేట్లు మూట కట్టి కుచ్చు కొంగులో దాచుకుంటావా? నీచులారా కోపం వచ్చింది శివుడికి భార్య మీద. అయినా కాని మహానుభావుడు పార్వతమ్మకు తెలియకుండా ఆమె పైటి కొంగు మూట ఇప్పకుండా, కుచ్చు కొంగు కదలకుండా, కాటుకు పరిన మూత ఎత్తకుండా, దైవమా మహానుభావుడు మాయ చేత ఆయన మహిమ వలన ఐటికి ఆహారంబు వేశారు. ఆయన మహిమతో పార్వతమ్మకు తెలియకుండానే పైటి కొంగు మూట ఇప్పకుండానే కాటుకు పరిన మూత ఎత్తకుండానే వేసేసాడు.